వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్ట్ మూసి. ఇప్పుడు మూసి నిన్న మొన్నటి వరకు కేంద్ర పరిధిలో నిధులు విడుదల కావట్లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇక్కడ మంత్రులను అంటే ఆ కేంద్ర మంత్రులను టార్గెట్ చేస్తూ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా మూసి ప్రాజెక్టును ఇక రేవంత్ చేతుల్లోనే పెట్టేశారు. అంటే హైదరాబాద్ నగరాభివృద్ధిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన మూసీ నది పునర్జీవన ప్రాజెక్టుకు ఎట్టకేలకు ఒక కీలకమైన అడ్డంకి తొలగిపోయిందని చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న అత్యంత క్లిష్టమైన రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకరించింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఇన్నాళ్లకు మూసీ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి చట్టబద్ధమైన మొదటి అడుగు పడింది. ఈ భూముల బదిలీతో ప్రాజెక్టు డిజైన్లు క్షేత్రస్థాయి పనులకు మార్గం సుగమమైందని చెప్పవచ్చు. అయితే ఈ భూములు దక్కించుకున్నంత మాత్రాన పని అయిపోలేదు. అసలైన సవాల్ ఇప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు నిలిచింది. ఇన్నాళ్ళు కేంద్రం సహకరించడం లేదనో భూములు రాలేదనో కాలయాపన చేయడానికి కారణాలు ఉండేవి. కానీ ఇప్పుడు కేంద్రం నుంచి పూర్తి సహకారం లభించినందున ప్రాజెక్టును వేగంగా పరుగులు తీయించాల్సిన పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందనేది జగమెరిగిన సత్యం. రాబోయే 2.5 ఏళ్ల కాలం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అత్యంత పరీక్షా సమయం. కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ల పదవీ కాలంలో సగం పూర్తి చేసుకున్న తరుణంలో మిగిలిన 2.5 ఏళ్లలో మూసీ ప్రాజెక్టు పరిధిలో ఎంతవరకు పురోగతి సాధించామనేది ప్రజల ముందు పెట్టాల్సిన గురుతరమైన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందనేది మనం చెప్పవచ్చు. కేవలం పాత పాలకులు తప్పు చేశారని విమర్శిస్తూనో ఢిల్లీ పర్యటనల ముసుగులోనే కాలం గడిపేస్తే కుదరదు. క్షేత్రస్థాయిలో మూసీ ప్రక్షాళన పనులు జరిగి నగర స్వరూపం మారితేనే వచ్చే ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది. తెలంగాణ ప్రజలు ముఖ్యంగా హైదరాబాద్ నగరవాసులు కేవలం మాటలను నమ్మి మోసపోయే పరిస్థితిలో లేరు. రాబోయే రోజుల్లో గ్రేటర్ ఎన్నికలు ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి. మూసీ ప్రాజెక్టు పరిధిలో భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం, పనుల కేటాయింపు వంటి అంశాల్లో పారదర్శకత చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ వచ్చే 2 ఏళ్లలో కూడా మూసీ ప్రాజెక్టు ఎక్కడిదక్కడే ఉండి కేవలం ప్రెస్ మీట్లలో సవాల్ చేసుకోవడానికే పరిమితమైతే ప్రజలు నమ్మే ప్రసక్తే లేదు. కేంద్రం రక్షణ శాఖ భూములను అప్పగించిన ఈ సువర్ణ అవకాశాన్ని వాడుకొని రేవంత్ రెడ్డి తన పరిపాలన దార్శనికతను ప్రజలకు చూపించాల్సి ఉంటుంది.